హలో గైస్, ఇండియాలో ఉన్నప్పుడు మన మమ్మీ వాళ్ళు లేసేసరికి ఇల్లంతా క్లీన్ చేసి టైంకి వండి పెడతారు కదా. అప్పుడు వాళ్ళ పని వాల్యూ మనకు అర్థం కాదు. ఇప్పుడు చూడు, నా రూమ్ నేను లిటరల్లీ క్లీన్ చేసుకొని 1 వీక్ అయింది. మా రూమ్ పరిస్థితి చూపిస్తా, ఎట్లుందంతా చూపిస్తా. చూడండి, కరెక్ట్ వారమైంది రూమ్ క్లీన్ చేసి. అంటే చేసుకోవడానికి బద్ధకం అని కాదు, కానీ చేయడానికి టైం లేదు, అదొక్కటే బాధ. చూడండి, ఎక్కడ ఐటమ్స్ అక్కడ. ఇంకా 2 రోజులు అయితే ఆ బెడ్షీట్ నాకు తెలిసి కింద ఉండిద్ది. దానిపైన ఉండాల్సిన బెడ్షీట్ ఎక్కడ ఉంది? టవల్స్ అక్కడ. ఇది చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది నిజంగా. ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళ వాల్యూ. ఇక్కడ ఉన్న చక్క ప్రశాంతంగా అన్నీ చేసి పెడతా, నీట్గా ఉండిద్ది కదా అనుకున్నా. అనిపించింది నా రూమ్ కూడా నీట్గా ఉండి ఉంటే ఎంత బాగుండు. సో అయిపోయింది, ఈరోజు అయితే టాస్క్ ఇదే. రూమ్ అయితే క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. దానికి ఒక రోజు అంతా అయిపోయింది. అది సండే రెస్ట్ డే కదా, ఇగో రెస్ట్ డే రోజు ఇది మాపం చేసే పనులు. ఇవన్నీ చూసి కూడా మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం, బాగా హ్యాపీగా ఉన్నాము అని అనుకుంటున్నారు కదా కొంతమంది. అండ్ ఎవరైతే ఇంకా ఫ్యూచర్లో రావాలి అని అనుకుంటున్నారో కొంచెం ఆలోచించుకొని రండి.